హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మనం అరటి తోట అరటి తోట పండించడం ఎలా, అరటి తోట ఒకటి రెండు క్రాప్లు అయిపోయిన తర్వాత మూడో క్రాప్ కూడా మనం బలంగా గెలించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ముందుగా మనం వచ్చి ఎక్కువగా నరికిన ఆ బొంద, ఆ చెత్త అంతా మొత్తం చెట్టు చుట్టూ ముక్కల కింద నరికేసి దాని చుట్టూ మాత్రం కంపల్సరీ మనం కప్పేయాలి. ఎలా కప్పేయాలంటే ముందుగా చెత్త వేసిన తర్వాత దాని మీద సూపర్ వేసి, సూపర్ మీద మళ్ళీ కొద్దిగా డిఏపి కానీ యూరియా కానీ ఇలాంటివి వేస్తే మనం బలంగా తయారవుతుందండి. అక్కడ కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. నెక్స్ట్ చెట్టు బొంద కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక పళ్ళు గెల కూడా మంచి వేపు వేసి పెద్ద మంచి నీట్గా పళ్ళు కూడా కలర్ వస్తాయి. కంపోస్ట్ ఎరువు వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి. అంతే కాబట్టి ఇందులో కొబ్బరి మొక్క కూడా పెంచుకోవడం ఎంతో మంచిది. అరటి తోటలో చాలా బాగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, తెగుళ్ళు ఏమి లేకుండా, మొగ్గు తెగులు లేకుండా. ఇలా మనం చేసుకునే అరటి తోటలో మాత్రం కంపల్సరీ నీటి అరదలు అంట లేకుండా చూసుకోవాలి. వర్షాకాలం కాబట్టి నీరు సమాంతరంగా ఉంటుంది. తర్వాత అక్కడక్కడనే తాళి చెట్లు అంటే మొవ్వు పోయే చెట్లు ఉంటాయి, అవి మాత్రం తీసేయాలి. కంపల్సరీ తీసేసి దాన్ని జాగ్రత్తగా పక్కన పూడ్చిపెట్టాలి. దాని నుంచి వేరే దానికి వ్యాపించి అలా ఉంచేతిని. తర్వాత కాలువలు బోధకాలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఆ దెమ్మలు వేసుకుని అరటి చెట్లని వెదురుతో కంపల్సరీ కట్టుకోవాలి. వాతావరణం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే గాలి వేసే టైం కాబట్టి అరటికేళ్ళకి మాత్రం కర్ర వేయాలి కంపల్సరీ వెదురు. ఇలా వేసుకుని గెలని బాగా ఆరోగ్యంగా పెరగడానికి మరలా 3 తపాయల కింద పిండి వేయాలండి. మన పిండి ఉంటే పిండి అయినా మన చెత్త కప్పాం కాబట్టి ఇంకొకసారి వేస్తే వేయడం గెల వేసే టైంలో చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత అరటి తోటని గడ్డి పట్టినకంట మనకి ఏమన్నా మా గడ్డి మందులు యూజ్ చేయడం మంచిది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి గడ్డి మందు ఎమర్జెన్సీ లైట్గా ఆడించాలి, మొదలు తగలకుండాని. మొదలని వేరే పిలకలు కూడా రాకుండా చూసుకోవాలి, చెట్టు బాగా గెలయ్యాలంటే. ఈ రకంగా చేసుకున్న తర్వాత మళ్ళా మన కోతకు వచ్చే టైంలో గెల జాగ్రత్త కోయించాలి. ఇలా చేసిన తర్వాత గెల బజ్జి గెల వేస్తుంది. మీరు చూడండి, ఈ రకంగా గెల వేసుకున్న తర్వాత మనం మార్కెటింగ్ మన తోట దగ్గరికి వస్తారు కొనేవాళ్ళు, కొని పట్టుకెళ్ళి మన 200 నుంచి 300 లోపల గెల కొంటారు. వాళ్ళే అంటే కాంట్రాక్ట్ కొనేసుకుంటారు అన్నమాట. 105 గెలలు ఇవ్వాలి. లాస్ట్ మన పేమెంట్ అడ్వాన్స్లు ఇచ్చి తీసుకెళ్తారు. ఇలా ఇదండి, ఈ రకంగా గెల మనం మైలేని గెల వేయించవచ్చు. ఇలాంటి అరటి తోట రైతులకు కష్టాలు, లోడింగ్ కూడా అవుతుంది గెలలో. ఎవరికి తెలియదు ఏం కాదు. అరటి తోట గాలి లేని ప్రదేశంలో ఆరోగ్యంగా ఉండి పెరుగుతాయి. ఆ చెట్లుగా రైతుగా ఆదాయం వస్తుంది. లేదు గాలి కానీ వేసేంటే రూపాయి కూడా రాదండి. మరి ఈ విధంగా మా అరటి తోటలు ఎంతమంది వేసారో మీరు మీ రకంగా ఏ రకంగా చేయాలో మీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ రైతుని గుర్తించినట్టుంటే మీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అరటి తోటలని పెంచుకుంటున్నాం. న్యాయం చేయండి ఇలాంటి. మరి చూడండి, నేను రైతుగా కూడా నేను ఇలా కష్టపడి నేను చేసిందే లీజీ చేశాను. ఓకే అండి, సంతోషం. రైతు సంతోషాన్ని పెంచండి, రైతుని ఆనందపరచండి. రైతే రాజని, జై జవాన్ జై కిసాన్ అని నినాదాలే కాదండి, రైతుకి సపోర్ట్గా నిలబడండి. ఈ ప్రభుత్వాలు కూడా రైతుకి సబ్సిడీలతో ఎరువులు ఇవ్వండి. రైతుకి సపోర్ట్నిచ్చి రైతుని నిలబడేటట్టు వ్యవసాయం చేసేటట్టు చేయండి. ఈ ప్రభుత్వాలు ప్రజలు కూడా రైతుకి ఇల్లు ఇవ్వండి. ఆయన లేకపోతే మన తిండి లేదు. కాబట్టి ఇలా మన అరటి తోటలో ప్రతి ఒక్క రైతులు ఇలా కూడా కోసి మార్కెట్కి తీసుకెళ్తారు. ఈ రకంగా కూడా మార్కెట్లో మన డిమాండ్, ఖర్చులు మాత్రం తగ్గుతూ లేదు. బళ్ళు వేసుకుని గెల్ల వేసుకుని మార్కెట్కి ఇంకా చూడండి, ఇలా కట్టుకోవాలి. 2 గెలలు ఇంకిలు వేసుకుని తాళ్ళతో కట్టుకుని ఈ రకంగా మార్కెట్కి వెళ్ళి మనం అమ్ముకునే మంచి డబ్బులు కూడా ఆదాయం పొందే రైతులు ఉన్నారు.